హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం సీఎల్ఎన్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ ఏంటంటే 2019లో స్టార్ట్ చేశారండి. వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి సంబంధించిన లిథియం అయోన్ బ్యాటరీస్ అండ్ మోటార్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ అంతేకాదు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి సంబంధించిన పవర్ ట్రైన్ కాంపోనెంట్స్‌ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. లైక్ ఈ వెహికల్ స్పీడ్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి కావాల్సిన థ్రోటిల్స్‌ని అండ్ కంట్రోలర్స్‌ని, డీసీ కన్వర్టర్స్‌ని అండ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌ని అండ్ వీటితో పాటుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటార్స్ అండ్ పవర్ ట్రైన్ కాంపోనెంట్స్‌ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసి 2 ప్లేసెస్‌లో ఉన్నాయి. ఒకటొచ్చేసి నోయిడా ఉత్తరప్రదేశ్‌లో అండ్ సెకండ్ వచ్చేసి పూణే మహారాష్ట్రలో ఉందండి. అండ్ ఈ కంపెనీ ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్‌లోనే కాకుండా స్టేషనరీ అప్లికేషన్స్ లైక్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్‌లో గానీ, లేదా ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో ఆర్ టెలికమ్యూనికేషన్స్‌లో యూజ్ చేసే స్టేషనరీ అప్లికేషన్స్‌ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. అండ్ ఈ కంపెనీలో ఓవరాల్ ఎంప్లాయీస్ వచ్చేసి 155 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 286 కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే ఈ మొబిలిటీ నుంచి వీళ్ళకి 73%, స్టేషనరీ అప్లికేషన్స్ నుంచి వీళ్ళకి 23%, పవర్ ట్రైన్ అండ్ అదర్ కాంపోనెంట్స్ నుంచి 2% రెవెన్యూ వస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మీరు చూసినట్లయితే వీళ్ళకి 67% రెవెన్యూ వస్తుంది. అండ్ ట్రేడింగ్ అంటే డైరెక్ట్ సేల్స్ నుంచి వీళ్ళకి 15% రెవెన్యూ అండ్ సర్వీస్ ఇన్కమ్ నుంచి వీళ్ళకి 17% రెవెన్యూ వచ్చినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీకి పియర్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ మార్జిన్ ప్రకారంగా హై ఎనర్జీ బ్యాటరీస్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీళ్ళకి డెప్ట్ ఈక్విటీ రేషియో కూడా తక్కువ ఉంది. ఆ తర్వాత సిఎల్ఎన్ ఎనర్జీ లిమిటెడ్ మనకు బెస్ట్ పర్ఫార్మర్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ అండ్ ఈక్విటీ పరంగా చూస్తే ఆల్ పియర్స్ కంటే వీళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో కూడా చూసుకున్నట్లయితే వీళ్ళ ఫినాన్షియల్ మెట్రిక్స్ ఇలానే స్టేబుల్ గా మెయింటైన్ అయ్యాయంటే మాత్రం బెటర్ రిటర్న్స్ అయితే చూడొచ్చు. బట్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది కాబట్టి మార్కెట్ కండిషన్స్ బట్టి ఇవి చేంజ్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ పానాసోనిక్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ మార్జిన్ ప్రకారంగా బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ ప్రకారంగా సిఎల్ఎన్ ఎనర్జీ అండ్ హై ఎనర్జీ బ్యాటరీస్ బెటర్ గా పర్ఫామ్ చేశాయి కాబట్టి ఆ 2 కంపెనీస్ కంపేర్ చేసి చెప్పాను. అండ్ పిఈ రేషియో పరంగా ఓవరాల్ ఆల్ పియర్స్ తో కంపేర్ చేసినప్పటికీ సిఎల్ఎన్ ఎనర్జీ లోయర్ వాల్యుయేషన్ లో ఐపీఓని కోట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో మంచి డిమాండ్ ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే జనవరి 23 ఓపెన్ అయి 27 క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 235 to 250 పర్ షేర్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 72 crores అయితే రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,50,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ ఒక డైరెక్టర్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ షేత్, ఈయన మీద అయితే క్రిమినల్ కేసు అయితే ఫైల్ అయింది. ఈయన కారు రవికుమార్ అని ఆయన డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేయడం వల్ల మర్జీనా అనే ఆమె హస్బెండ్ చనిపోయాడంట. సో వీటికి తగ్గట్టుగా 50 lakhs పే చేయాలి కంపెన్సేషన్ కింద అని చెప్పేసి వాళ్ళు కేసు అయితే ఫైల్ చేశారు. బట్ ఈ కేసుకి అప్డేట్ అయితే ఏం లేదండి, స్టిల్ పెండింగ్ లోనే ఉంది. సో లాంగ్ టర్మ్ లో మనం మేనేజ్మెంట్ ఏం డిసిషన్ తీసుకుంది, వీటికి సంబంధించిన అప్డేట్ ఏంటో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 0 ఉందండి, దీనికి స్టార్ట్ అవ్వలేదు. బట్ బిజినెస్ ఓవరాల్ గా వీళ్ళు బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఈ ఓవరాల్ వీడియోలో ఏ పాయింట్ లో అయినా నీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి. దాని ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కూడా చేయండి and subscribe and thank you for watching.